అయ్యగారు అయ్యగారు నేను చెప్పింది చేయండి. రామా రా. ఏడవకమ్మా, ఏంటో చెప్పు. మరేమో మా నాన్న రోజు తాగొచ్చి మమ్మని కొడుతున్నాడయ్యా. ఈ రోజు కూడా అలాగే కొడితే మా అమ్మ కింద పడితే సర్లే లేవలేదు. ఏడవకు. అయ్యగారు చంద్రుని పిలవండి. ఎందుకురా కొట్టావు? ఎందుకురా కొట్టావు? నీ చెయ్యి ఎందుకు విరిచానో తెలుసు. ఇక ముందు పెళ్ళాన్ని కొట్టేటప్పుడు ఈ విషయం నీకు గుర్తు రావాలి. తల్లి తర్వాత పెళ్ళాం అంటారు. కొన్ని పనులు తల్లి కూడా చేయలేదు, పెళ్ళాం వేరే చేస్తుంది. చంపేస్తా. మొగాడు దిగొచ్చాడు. ఇదిగోమ్మా, హాస్పిటల్ ఖర్చులు కొంచెం. ఎక్కడ్రా సారా తాగా? సారా ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఒక్కడు కూడా మిగలకూడదు. పని పాట లేకుండా దొంగసారా కాస్తుంటే నీకు షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పించాను. అది వదిలేసి మళ్ళీ ఈ పని చేస్తావా? ఓర్తే ఇన్స్పెక్టర్ ఫోన్ చేయి. కదా బాబు, ఇన్స్పెక్టర్ గారే చేయమని చెప్పారు. ఊరికి కొత్తగా వచ్చే ఇన్స్పెక్టర్ రౌడీస్ ని, క్రిమినల్స్ ని పిలిపించి తప్పు చెయ్యొద్దని వార్న్ చేస్తాడు. నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? ఈ రోజు సారా కాచమన్నావు, రేపు దొంగతనం చేయమంటావా? ఈ ఊరికి సంబంధించి మందు కొట్టిన వాడు కూడా తాగిన వాసన బయటికి రావడానికి ముందు ముసుగేసుకుని నిద్రపోతాడు. ఇంకోసారి ఇలా జరిగిందో కొట్టి చంపేస్తాను. కరెక్ట్గా నడుచు. సార్, ఈ విషయం పెద్దానికి తెలియనివ్వకండి. తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. ఇక మీద ఇలా జరగదు. గౌరవంగా బతకడం నేర్చుకోండి. అటు చూడన్నా, అసలు 3 పెళ్ళాలు 2 జంటలు ఉన్నాయి. అవునరా? పట్టుకోరా అమ్మా. ఈ సినిమా చూడటానికి మీ 2 జంటలైనా భార్యాభర్తలుగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అందుకని జంటకు చైను బహుమతిగా ఇస్తానని తీసుకోండి. ఏమండి, నేను ఇస్తాను, కొంచెం తీసుకోండి. ఈ విషయం